జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్తాం, వైద్యం చేయించుకొని తిరిగి ఇంటికొస్తాం. కానీ అక్కడి ఆసుపత్రికి వెళ్తే అప్పటికే ఉన్న రోగం మరింత ముదిరిపోతుంది, ప్రాణం కూడా పోయినా పోవచ్చు. అలాగని వైద్యుల నిర్లక్ష్యం కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సర్వదరిద్రాలకు కేర్ ఆఫ్ ఆ ఆసుపత్రి. ఇంతకీ ఆ ఆసుపత్రి ఎక్కడుంది? చూస్తుంటే కాలాపాని జైలులో ఉంది కదూ. శతకోటి దరిద్రాలు ఇక్కడే కనిపిస్తున్నాయి కదూ. ఇది సర్కారు ఆసుపత్రి. రోగులను నయం చేయాల్సిన ఆసుపత్రికే పెద్ద జబ్బు చేసింది. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది ఈ పేదల ఆసుపత్రి. నల్లగొండ జిల్లాలోని చండూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇది. పేరుకే ఆసుపత్రి. ఆసుపత్రిలో ఎటు చూసినా కంపు కొట్టే పరిసరాలు. ఏ మూలన చూసినా శిథిలావస్థకు చేరిన గోడలు, పెచ్చులుడిన పైకప్పు, తుప్పు పట్టిన బెడ్లు. ఇలా ఒకటేమిటి, ఆసుపత్రిలో లోపల బయట అంతా కంపే కంపు. భూతద్దం వేసి వెతికినా నీట్నెస్ అనేది ఎక్కడా కనిపించదు ఈ ఆసుపత్రిలో. ఇంత దారుణంగా శిథిలావస్థకు చేరిన ఆసుపత్రిలోనూ వైద్యం అందిస్తున్నారు. చండూరు, మునుగోడు మండలాల్లోని కొన్ని గ్రామాలు, కనకల్ మండలానికి చెందిన ప్రజలంతా ఇక్కడికే వస్తారు. అయినా ఆ ఆసుపత్రిని బాగు చేయాలన్న ఆలోచన ఏ ప్రజాప్రతినిధికి గాని అధికారికి గాని రాలేదు. 20 సంవత్సరాలు అవుతున్నది. శిథిలావస్థితి చేరుకున్నది. ఇక్కడికి ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి వస్తారు పేషెంట్స్. సరైన వసతి సౌకర్యాలు లేవు. పెచ్చులు ఊడిన ఎప్పుడు కూలే స్థితిలో హాస్పిటల్ ఉంది. భయపడి కూడా రావడం జరగట్లేదు. బెడ్స్ కూడా లేవు. కనీస సదుపాయాలు కూడా లేకుండా జరుగుతున్నది. ఇక్కడ కొత్త బిల్డింగ్ నిర్మిస్తా అని చెప్పడం జరుగుతుంది, కానీ ఇప్పటివరకు నిర్మించడం అయితే జరగట్లేదు. త్వరగా నిర్మించడం జరిగితే సదుపాయం జరుగుతుంది, ప్రజలకు తెలియజేయచ్చు. ఇదిగో ఇక్కడ చూడండి, ఊడిపోయిన సీలింగ్, సగం కూలిపోయిన సజ్జలు, చెదలు పట్టిన దర్వాజాలు చూడండి. వీటిని చూశాక రోగులు ఆసుపత్రికి రావాలంటేనే వణికిపోతున్నారు. మరోవైపు ఎవరైనా గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లాలంటే అమ్మో, నవమాసాలు మోసి ఇలాంటి ఆసుపత్రిలో జన్మనిచ్చేందుకు అని ఆందోళన చెందుతున్నారట. ఎందుకంటే ఇక్కడ ప్రసవ గదికే కాన్పు కష్టాలు వచ్చాయి. మరి ఇక ఆసుపత్రిలో ఉన్న బాత్రూమ్ ఎంతటి దారుణంగా ఉందో ఒకసారి పరిశీలించండి. ఒక్కసారి ఆ బాత్రూమ్ని చూస్తే భవిష్యత్తులో బాత్రూమ్కి పోవాలంటేనే భయపడిపోయేంత దారుణంగా ఉంది. మరి వందలాది మంది చికిత్స పొందే ఆసుపత్రి దారుణ గాథ గురించి అక్కడి నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారికి తెలియదా అంటే ఎందుకు తెలియదు అనే సమాధానం వస్తోంది. ఎన్నికల సమయంలో 100 పడకల ఆసుపత్రిని చేస్తామని ఓట్లు వేయించుకోవటం, ఆ తర్వాత దాన్ని మర్చిపోతున్నారని ఇక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిచి చట్టసభల్లో కాలరెగరేసే నాయకులు మొదట ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చి ప్రాణాలకు భరోసా ఇవ్వాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పటికీ మంచిగానే ట్రీట్మెంట్ అందిస్తున్నారు, కానీ బిల్డింగ్ మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. దీని స్థానంలో కొంచెం రెన్యూగా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. జనాలు కూడా ఇక్కడ చాలా వరకు వస్తారు. చుట్టుపక్కల మండలాలు కూడా వస్తారు ఇక్కడికి, కనగల నుంచి కూడా వస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ కూడా కొత్తది శాంక్షన్ చేయిస్తే కొంచెం ఇన్నోవేషన్ కావాలి. ఎన్నో ఏళ్లుగా ఎందరెందరో ప్రాణాలు నిలిపిన ఆసుపత్రికి జబ్బు చేస్తే పట్టించుకొని పాలకులు ఇకనైనా మేల్కోవాలంటున్నారు ఇక్కడి వారు. చూద్దాం, ఇప్పటికైనా మాటలు మాని ఆసుపత్రి తలరాతను మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో.